స్వరమెత్తు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా. యేసునాథ నీకే వందనా. పవిత్రాత్మ నీకే వందనా. త్రియేక దేవా వందనా. ఎంతమంది చెప్పగలుగుతామండి? నీకు సాటి ఎవరు లేరయ్యా. నీకులాగా ఎవరు లేరు ప్రభా. నీకులాగా ప్రేమించగలిగింది ఎవరు లేరయ్యా. నీకులాగా క్షమించగలిగింది ఎవరు లేరయ్యా. నన్ను కరుణించి నా శిక్షంతో భరించి నీ పాప క్షమాపణ నాకు అనుగ్రహించి నన్ను నీతిమంతునిగా మార్చిన ప్రభా నీకు వందనాలయ్యా. నీతి కలిగిన దేవుడు నీవే, కరుణ చూపే తాతవు నీవే, మొరనాలకించే ప్రభువా, రక్షణాధారమై ఉన్న దేవా నీకే వందనాలయ్యా. ఈరోజు చెప్తామా అండి, ఆయన ప్రేమను మనం చూడగానే, ఆ ప్రేమను మనం తెలుసుకోగలిగానే మన స్థితి మారిపోలేదా? చీకట్లో ఉన్న మనకి విడుదల కలగలేదా? అంధకారంలో ఉన్న వారికి ఆశ్చర్య వెలుగు కలగలేదా? ఈరోజు దేవుని ప్రేమలో ఉన్న మనము ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధిద్దామా? నీతిగల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. నీతిగల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవే కాదా. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవే కాదా. నీతిగల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. నీతిగల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవే కాదా. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవే. మనస్ఫూర్తిగా చెప్తాను, నీవుంటే చాలు నాకు దిగులే లేదు. నీ ప్రేమే చూడడానికి సంగతియే. నీవుంటే చాలు నాకు దిగులే లేదు. నీ ప్రేమే చూడడానికి సంగతియే. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా. యేసునాథ నీకే వందనా. పవిత్రాత్మ నీకే వందనా. త్రియేక దేవా వందనా. దేవానికి సాటి ఎవరు లేరయ్యా. నీ
నీ శక్తికి సాటి ఎవరు లేరు ప్రభా. నువ్వు మహిమ కలిగిన దేవుడివి, నువ్వు మహిమ కలిగిన రాజువి. నీ కార్యాలు గొప్పవే, నీ శక్తి ఎంతో ఘనమైంది ప్రభా. నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. తోడుని నడిపించేదేవా నీకు వందనాలు, జయమిచ్చేదేవా నీకు వందనములయ్యా. సర్వోన్నతుడా నీకే స్తోత్రములు, మహాగణుడా నీకే సర్వము. సర్వోన్నతుడా నీకే స్తోత్రం, మహాగణుడా నీకే. స్వరమెత్తి చెప్తాం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం, మహాగణుడా నీకే. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. విగ్రహ దిగువన వాళ్ళందరూ స్వరమెత్తి చెప్పాలి. సర్వోన్నతుడా నీకే స్తోత్రం, మహాగణుడా నీకే. శక్తిదాత దైవం ఒకసారి సర్వోన్నతుడా. సర్వోన్నతుడా నీకే స్తోత్రం, మహాగణుడా నీకే. సర్వోన్నతుడా నీకే స్తోత్రం, శక్తిదాత దైవం నీవేగా. నీదు ఆత్మవరము కోరేనా. శక్తిదాత దైవం నీవేగా. నీదు ఆత్మవరము కోరేనా. చెప్తాం బ్రహ్మ, నా జీవితంలో ఇంకా వేరేమి కోరలేనయ్యా. చాలా మందికి వందన అన్న మాట అర్థం కావట్లేదేమో. చాలా మందికి వందనం అనుకుంటున్నారు. వందన అన్న మాట సంస్కృతి మాట. మనం మాట్లాడే చాలా మాటల్లో సంస్కృతి భాష మాట్లాడతాం, వార్తలు మాట్లాడతాం. వందన అన్న మాటకి అడోరేషన్, పూజ. వందన అన్న మాటకి ఆరాధన, వందన అన్న మాటకి అర్పణ. కాబట్టి పరమ తండ్రి నీకే వందన అన్నప్పుడు నిన్నే ఆరాధిస్తున్నాను ప్రభువా, నిన్నే గణపరుస్తున్నాను ప్రభా, నిన్నే పూజిస్తున్నాను ప్రభా, నిన్నే సేవిస్తున్నాను ప్రభా అని అర్థం. కాబట్టి అనుభవిస్తూ చెప్తాం, తండ్రి నీకు వందన అంటే నీకు ఆరాధన. త్రియేక దేవా నీకు ఆరాధన, యేసునాథ నీకు ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా నీకు ఆరాధన. ఎక్కడ మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం అక్క మనందరూ కలిసి. పరమ తండ్రి నీకే వందన, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందన, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందన,
గీత్ పాడాలి.